అంటావైంది తప్పున్నారా? తమరెక్కడ, తమ దర్జా ఎక్కడ, రాలుగైకుండా రంగనాయకి ఎక్కడ? మీలాంటి వాళ్ళు అలాంటి దాని గుమ్మం తొక్కవచ్చు నాని. బాబు గారు, ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాండ్రించి కేకరించి ఆపండి ఆపండి, సర్దుకొని సరుని ముద్దలాగా మింగండి. ఏమనాయనా ఇంత వచ్చింది? మీకెప్పుడు రాదా? రాదు బాబు. శాంపుల్గా కూడా రాదా? వచ్చినా వారగారికి అంతో ఇంతో వస్తుంది. మీలా వరద కొడిచిన ఒండ్రులో మాత్రం ఇంత రాదు. ఇంకేమొస్తుంది? ముండగా తడారిపోయింది. చక్కగా సెలవిచ్చారు నాయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కొంపల దూరంగా లేని మాకు తడారిపోతే తప్పేముంది బాబు. మనకు అదే ఉన్నంత ఏం తిక్క కాదు బాబు. ఓహో తీట. తిక్క కాదు, తేట కాదు. ఇలా దగ్గర రండి. అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చాను అనుకుంటది. ఇక్కడే ఉంటా ఫోన్లో చెప్పాడు. చెప్పు. ఫోన్లోకి నాకేం తెలియదు నాయన. పొయ్యి ఉదికిన గొట్టంలో చెప్పినట్టు చెప్పు. ఎక్కడ చెప్పు, నాకు అర్థం ఏంటంటే చెప్పు. అదే బాబు గారు, వ్యాపారం ఏది ఏది వ్యాపారం ఏది ఉండమో వ్యాపారం ఏమి అమ్మా కడుపు మాట వ్యవహారం తెలియదు. అయ్యో నీకు అర్థం కాలేదు నాయన. అలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకున్న బ్రోకర్ ఉండకూడదు. బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించారు. అయినా సంగతి మనకెందుకులే బాబు. అదే బాబు నల్ల మందు వ్యాపారం. నీ అమ్మ కడుపు మాడది సొగుడు వ్యాపారం. వాళ్ళింటే బాగా అడుగుతారు. ఈగపోతే 7 కట్టెలు వెనకనడతారు. విషయం తెలియదే. నల్లమంది అడిగారు కదా, మనకు లేదు. మన అత్తారు కొన్ని ఏమన్నా అవసరమా అని మెల్లగంటారే. పూటకు తులం కానీ తులమన్నారు కానీ పూర్తిగా పడుతుంది. ఓయప్పో, ఇది గజమన్నారా పన్నా పెద్దని బడాయికి అన్నారు కానీ బద్ద చిన్నదని మాత్రం బయటపడరు. సరే, ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుదాము ఎర్లీ మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయంత శుద్ధంపుతా. చాలా సైజు పెంచనా? సైజు పెంచినా సంచి పట్టొద్దు. ఎంత ఎలా ఏమిటి ఆయన అల్లుడు గారి పేరు చెప్పుకుని నైస్గా ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని ఏది జంతువులు తిన్నట్టు స్పూన్లు లేవు. స్పూన్లా అయితే మన ఇంట్లో అన్ని శాస్త్రం లేదన్నమాట. దానికి ఏమి కరవు ఆయన పెద్ద పెద్ద పేర్లు కూడా వాటిని తీయదు. సరే, మీ దగ్గర సిగ్గుపడింది. నేను వచ్చింది ఇప్పుడే మీ భాష నాకు వంట పట్టద్దు. ఇన్ని సామెత సంగతి దగ్గర ఆ మాత్రం అర్థం కాలా? సిగ్గుమాలిందంటే చుట్టుపేక. నేను చుట్టూ కాలుస్తా. అమ్మాయి బాధపడుతుంది. అయినా మానుకోరాదు. చూడు, ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలు ఏమిటి? ఎక్కడో కాయన రాని చోట మాకు ఒక మచ్చుంటారే మీరు నచ్చుకున్నారే. మీకు ఒంటి నిండా మచ్చలు కదా నాయన. మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ సరే నాగమ్మా, మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన లచ్చలు ఉన్నట్టే. మీ గనక మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగులు పడ్డట్టు మీ వ్యాపారానికి డేంజర్. ఇదిగో నా సుట్టాభ్యాసం ఇది సిగరెట్ ఇస్తా, కాల్చుకో. సిగరెట్ నాకు ఎందుకు లేవు. ఇడిదే 4 పట్లు పట్టు, గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చి. నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను. నలిపానా నీకు పనికిరారు. ఈ దేవుడి పేరు నాకెందుకు నాయన. నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే. ఎంత తప్ప? 1 రూపీస్. 1 రూపీస్ ఇదేమన్నా మంచికి వచ్చిందా? తప్ప ఎంత అడిగింది? 1 రూపీస్. ఏ జేబులో పెట్టాము? చీప్ చేస్తున్నారు. నువ్వు అడిగింది 1. అవును, నేను ఇస్తుంది 500. ఇత అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. అమ్ము ఊరేళ్ళ లాము 2, 3 అమ్ము. ఈ మూడ దగ్గర చాలా విద్యలు ఉన్నాయి. పుల్లారెడ్డిగా చెప్పింది యథార్థమేనే. అమ్మా, బాబు గారిని చిల్లర డబ్బులు అడిగితే 500 చెక్కు చేతిలో పెట్టాడే. అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పశ్చాత్తం వచ్చి పడిపోయినా ఆ టయానికి అయ్యా 7 తారీఖు తుప్పర్లో పైన పడుతుంటే అది నోరా పంచాయతీ బోర్డు పంప. 16 సంవత్సరాలు పెంచి అమ్మాయిని మొగడు మగవెరుడుగా మీ చేతుల్లో పెడుతున్నా. అమ్మాయి మన్మత మొలక నాయన. అమ్మాయి మన్మత మొలకే. అమ్మ మార్కాపురం పలక. అబ్బాయి నోటిపై ఈ గిలకల పిలకలతో దిష్టి పిలిపించా అమ్మాయిని. రామా రావే, బాబు గారు రాగలేకపోతున్నాడు. తొందరగా పిలిపించి. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళు కోరుకుంటే నల్లటోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలని నలుపు నారాయణమూర్తి నా మాట నువ్వు రామ్మా. అడిగాడు తప్ప ఇంత డెకరేషన్ చేసే ఒక ఫ్యాన్ లేదు. 2 ఏసీలు పెట్టించకూడదు. గోపాల్ అడిగారు మీద 2 ఏసీలు పెట్టించడు. ఎవరు అడిగా అసలు ఎవరు నువ్వు అడుక్కోవాలి కదా, ఎవరు చేయరు. అవసరం లేదు నాయన, అడుక్కోవాలంత అవసరం మాకు లేదు నాయన. మొన్న వినాయకుడు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, మీ కొట్లో సరుకులు తెచ్చారట కమిటీ వాళ్ళు మొత్తం పోయి. అది సరుకులు పెద్ద కొట్టు కదా మంది. అవును, అది హోల్సేల్.
తెచ్చుంటారు. పోయిన ఆదివారం మీ నాన్నగారు బాకీ రుసుల కోసం వచ్చాడు. ఎవరు కొత్తూరా? కొత్తూరు. మయ్య. అవును. మయ్య రాడు. వచ్చాడు బాబు ఆదివారం రోజు. అది గుమ్మస్తాలు లేకపోయి ఉంటారు, మయ్య వచ్చుంటాడు. అవును. నేను వాకిట్లో కూర్చొని లతప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్య మనిషి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు, ఆడవాళ్ళు కనపడితే ఎక్కువ పలకరిస్తాడు. అవును ఆయన ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాలి కావట్లేదు, ఉక్క పోస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్న. అవును, గాలి కాకపోతే ఎవరైనా చేసేది ఏముంటుంది? ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారు తెలుసా? లతప్ప నువ్వేం బాధపడబాక. లతప్ప ధైర్యం చెప్పట్ల కడప జిల్లాలో నెంబర్ 1 మయ్య. అవును బాబు. లతప్ప నువ్వేం బాధపడబాక, అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు. మయ్య అన్నాడా? అన్నాడు బాబు. మయ్య అన్నాడే అన్నాడు బాబు గారు. అయినా మీ నాన్నగారికి ఊళ్ళో ఎంత పేరుంది? ఈ ఊళ్ళో ఏంది రాష్ట్రం మొత్తం ఉంది మయ్యకి. మయ్యని ఎంపీగా పోటీ చేయమన్నారు, 6 పార్టీ వాళ్ళు ఎంటపడ్డారు. మయ్య 3 నెలలు ఆలోచించి 6 నెలలు చెప్పాడు. ఏమని? అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు, ఊరకిచ్చే పరిధి ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం. ఊరికొస్తే ఉప్పైనా తిందా, ముఖ్యమంత్రి పదవి కావాలంటే. ఈ ముండకెందుకో రాజకీయం, తొందరగా పిలిపించు. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళు కోరుకుంటే నల్లటోళ్ళు మొత్తం నాశనం అయిపోయిందని నలుపు నారాయణమూర్తి నా మాట నువ్వు రామ్మా, రావే నా మాట వస్తుంది కానీ తుడుచుకోండి, చెమట తుడుచుకోండి. అమ్మాయి చూస్తే నేను ఏమైనా చేశాను అనుకుంటుందో ఏమో. నువ్వు చేయడానికి అయ్యో అన్ని అపార్థాలే ఆలోచించుకుంటారే. అమ్మాయి చూస్తే ఏమన్నా అనుకుంటుందో ఏమో, చెమట తుడుచుకోండి అన్న. సరే కానీ బాబు, ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలను. కడప జిల్లా మొత్తం. అయ్యో అడుక్కోవడం ఏంటి బాబు, అడుగుతాను అన్నాను. అదే బాబు గారు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టుకుందామన్నది. మన కార్యం ఉంటుంది, పెట్టిస్తాబో. అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రానం పెట్టుకుందాం అనుకున్నా. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అడుగు పెట్టి అరగంట కాలేదు మా కడుపులు మన 14 కేజీలు వడ్రానం పిలిపించామాయని అంతా ఉత్యవారమేనే. ఏంది ఇంత వ్యవహారం జరిగింది? అదే బాబు నాకు అర్థం కాలేదు, ఏం జరిగింది నాకు. నేను కూడా మనిషిని సరిగ్గా చూడలా. నేను ఎప్పుడు చూసా. అయితే ఈసారి పంపిస్తాను తొందరగా. మెరుపుతే వచ్చిపోయినట్టు వచ్చిపోయింది. మెరుపుతే వచ్చిపోయినట్టు వచ్చిపోయింది. నాకు ఏం అర్థం కాలేదు. అవునా? సరే ఉండండి. ఎందుకే అంత భయపడతావు వాళ్ళు చూసి? వీళ్ళు అయ్యే నన్ను ఏం చేయలేదు, వీడు మాత్రం నిన్నేం చేస్తాడు? అనుభవం కలదాన్ని చెప్తున్నానమ్మా, నా మాట వినవే. మయ్యకి అంత మంచి పేరు ఉందన్నమాట. వాంతి వచ్చిన భ్రాంతి లాగా నటివే, వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతావమ్మా, నా మాట వినవే. ఉండకి 6 నెలలు అనుకోరు ఉండ. అమ్మా ఈ మూట కంటే వాళ్ళు అయితే ఇంకా పెద్ద మూట అంటమ్మా, బాగుపడిపోతావు. ఎవరు మూట వాళ్ళదే. బాబు గారు, అమ్మాయికి ఏం తెలియదు, మనకు మాత్రం ఏం తెలుసు? అదే అమ్మాయిని తాగటం కానీ పట్టుకోవటం కానీ పైన చెయ్యటం కానీ అలాంటివి చేయబాకు. మనిషిని ఆగం చేయబాకండి అసలు. అదే మనిషిని పట్టుకొని ఆగం చేయబాకండి. మేము ఏం చేసాం బాబు? అవును, అట్టంటే ఖర్చు ఎంత అయింది? ఆ ఊరక మీరు అలా అన్నారు అనుకోండి, 500 అయింది. ఇట్టంటే 1000 రూపాయలు అయింది. ఒక జారి పడితే మీ ఆస్తి మొత్తం రాసి ఇవ్వటం అయింది. మొదటి ఖాయం చేసుకో. ఏది 500? మా నాయనే తొందరగా.
ఏమండి సుబ్బారావు గారు, ఓయ్. అక్కడేదో మా అమ్మ ఉంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదలపరేమండి. ఇంకేం కదలేదు, ఇంజన్ సలబడింది. ఏం అందము ఏం సోకు. ఏమండి ఓయ్. మీరేం భయపడక్కర్లేదు, మీరు అలా నుంచోండి, అంతా నేను సరే.